మొదటగా బ్రహ్మాండం మరియు బ్రహ్మాండంలో అనేక సూర్యులు, అనేక భూములు, అణగినతున్న తారలు, అనేక నక్షత్రాలు ఉన్నాయి. ఎటువంటి జీవి లేదు, జీవం కూడా లేదు. బ్రహ్మాండం నుండి ఒక భూమి ఏర్పడింది, సూర్యుడు ఏర్పడింది, చంద్రుడు ఏర్పడింది, భూమిపై జీవులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఒక జీవి నుండి అనేక జీవాల ఉద్భవం జరిగింది. తరువాత అడవి మనిషి జీవి మెరుగుపడి మనిషిగా మారాడు. మానవుడు పూర్వం అజ్ఞానిగా ఉండేవాడు. అతనికి కేవలం పేచి, హంగరమే ఉంది మరియు ఆకలి తీర్చడానికి ఏదైనా తినేవాడు. తరువాత దేవుడు స్వయంగా అవతారం తీసుకుని తన భాగాలను మానవ రూపంలో భూమిపై పంపాడు. వారు సంతుల రూపంలో మారి మానవులకు జీవన విధానాన్ని నేర్పించారు. దేవుడు సమయానికి అనేక రూపాలను ధారణ చేసి అవతారం తీసుకున్నారు. ఎప్పుడు మానవాళి దారి తప్పింది. అప్పుడప్పుడు దేవుడు తన భాగాలను సంతుల రూపంలో భూమిపై పంపాడు. అలాంటి భాగాలలో ఒక భాగం గౌరంగ చైతన్య మహాప్రభు యొక్క 11వ తరగతిలో పరకాయ ప్రవేశం చేసి కార్తీక అమావాస్య రాత్రి మేదని మండల్ జిల్లా ఢాకాలో ఒక వేదిక్ బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించాడు. అతనిని వీరేందర్ చక్రవర్తి మరియు శ్రీ బాలక బ్రహ్మ అనే పేర్లతో ప్రపంచం తెలుసుకుంది. తన అష్టాక్షరి మంత్రం రామ్ నారాయణ రామ్ను నిర్వచిస్తూ దివ్య జ్ఞానంతో ప్రపంచాన్ని ప్రతి మూలలో వెలిగించారు.